అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సనత్ నగర్ జెడ్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఏదైతే ఒకటే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు తండ్రి, కొడుకు, అదేవిధంగా తల్లి, వీళ్ళు ముగ్గురు కూడా మరణించడం అయితే జరిగింది. పూర్తిగా కూడా కరెంట్ షాక్ వల్ల కుటుంబానికి సంబంధించిన వాళ్ళు చనిపోయారు అని అయితే సమాచారం వచ్చింది. కానీ పూర్తిగా దర్యాప్తు చేసిన, లోతైన దర్యాప్తు చేసి ఎవరైతే పోలీసులు కానీ అధికారులు చేస్తే ఏదైతే వాళ్ళ ఇంట్లో ఉన్న గ్యాస్ గ్రీజర్ వల్లనే ఇదంతా జరిగిందని అంటున్నారు. ప్రస్తుతం ఆ ఇంటి ముందే ఉన్నాం. పోలీసులు క్లూస్ టీమ్స్ ఇవన్నీ ఆధారాలు సేకరించడం అయితే జరిగింది. పూర్తిగా అయితే ఈ డోర్ని మాత్రం పోలీసులు సీజ్ చేసి క్లోజ్ చేయడం అయితే జరిగింది. పూర్తిగా నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ కోసం మొత్తం మీద అయితే ఏదైతే కార్ వాళ్ళ ఇంట్లో ఉన్న బాత్రూంలో ఉన్న గ్రీజర్ కార్బన్ డయాక్సైడ్ దానివల్ల పాయిజన్, CO పాయిజన్ రిలీజ్ అవ్వడంతో వాళ్ళు చనిపోయారని తెలుస్తుంది. ఇది కూడా పూర్తిగా ఈ పాయిజన్ కూడా చాలా డేంజర్ అనే చెప్పొచ్చు. ఈ కార్బన్ మొనాక్సైడ్ పీల్చిన వాళ్ళకి ఒకటే క్రమంగా ఏదైతే వాళ్ళ హెల్త్ డ్యామేజ్ అవ్వడం అయితే జరుగుతుంది. పూర్తిగా బ్రెయిన్ డ్యామేజ్ కానీ, టిష్యూస్లన్నీ బ్లాక్ అవ్వడం కానీ, మరో కార్డియాక్ అరెస్ట్ రావడం కానీ ఇవన్నీ పూర్తిగా జరుగుతుంది. ఇదంతా కూడా ఆ గ్రీజర్ నుంచి వచ్చే గ్యాస్ మెల్లిమెల్లిగా పీల్చుకోవడం వల్ల అన్కాన్షియస్ అయిపోయి కోమాలోకి వెళ్ళి వాళ్ళు స్పృహ తప్పిన తర్వాత చనిపోతారని తెలుస్తుంది. ఇక్కడ పూర్తిగా కూడా ఇదంతా హై లెవెల్ ఆఫ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఏదైతే మన బాడీలో వెళ్ళే ఆక్సిజన్ని ఆపేసి దాని తర్వాత మనకి ముందు దీనికి కొన్ని సిమ్టమ్స్ అనేవి కూడా ఉంటాయి. పూర్తిగా అయితే ఏదైతే క్రమంగా పీల్చుకునేటప్పుడు మనకి చక్కెర రావడం కానీ, లేదంటే డ్రౌజీనెస్ రావడం కానీ, కడుపు నొప్పి, తలనొప్పి ఇవంతా కొంచెం వికారంగా అనిపిస్తుంది. అప్పుడు అర్థం చేసుకోవాలంటే కుటుంబంలో ఒకటేసారి అందరికీ అలానే అనిపిస్తుంది. సంథింగ్ ఈజ్ రాంగ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మనం సనత్ నగర్ వెళ్ళిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంచెం భయప్రాంతాలకు గురై మాట్లాడకపోవడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనం ఒక స్టోర్లో ఉన్నాం. ఎక్కడైతే గీజర్స్ అమ్మే స్టోర్లో అయితే ప్రస్తుతం అయితే ఉన్నాం. గీజర్కి సంబంధించిన గ్యాస్ గీజర్ ఎలా పనిచేస్తుంది, ఎలక్ట్రిక్ గీజర్ ఎలా పనిచేస్తుంది, దీంట్లో అడ్వాంటేజెస్ కానీ డిస్అడ్వాంటేజెస్ కానీ ఏంటి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, అదేవిధంగా మోనో డిఆక్సైడ్ ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ వల్ల మొత్తం పూర్తిగా కూడా ఇదంతా CO పాయిజనింగ్ జరుగుతుందో దాని గురించి చెప్పడానికి మనతో పాటు ఎవరైనా ఉన్నారని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తం మీద అయితే కార్బన్ మొనాక్సైడ్ రిలీజ్ అవ్వడం వల్లనే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు చనిపోవడం అయితే జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఈ ఎలక్ట్రిక్ గ్రీజర్స్ అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నాయి. ఈ గ్రీజర్స్ ఎలా పనిచేస్తాయి, ఒక గ్యాస్కి ఎలక్ట్రిక్కి తేడా ఏంటని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. హలో, నమస్తే అండి. ఇప్పుడు మీకు ఈ ఎలక్ట్రిక్ గీజర్స్కి ఇంకా గ్యాస్ గీజర్స్కి తేడా ఏంటి చెప్పగలుగుతారా? అండ్ మొనాక్సైడ్ రిలీజ్ అవుతుంది కదా దాంట్లోకి, ఇప్పుడు గ్యాస్ ఏదైతే గ్రీజర్స్ ఉన్నాయో అది దేని వల్ల రిలీజ్ అవుతుంది, ఐడియా ఉందా? యాక్చువల్లీ అది ఆ గీజర్స్ అనేది మన దగ్గర సేలింగ్ ఉండదు మేడం. ఆ గీజర్స్ ఉండవు మన దగ్గర. ఓకే ఓకే. అవి కాల్ అనేది ఇప్పుడు ఎలక్ట్రిక్ గీజర్ ఉంటుంది కదా, దాన్ని గ్యాస్ గీజర్ కన్వర్ట్ చేయించుకుంటారు వాళ్ళు. ఓకే ఓకే. అంటే దేనివల్ల ఫాస్ట్గా తొందరగా హీట్ అవుతాయా వాటర్, దానివల్ల వీళ్ళు గ్యాస్ని ఎంచుకుంటారా? హీట్ అవుతుంది, ప్లస్ ఏంటంటే కరెంటు సంబంధం లేకుండా ఉంటుందని అట్లా చేయించుకుంటారు. ఓకే ఓకే. అది అప్పుడప్పుడు మన ఇంట్లో సిలిండర్ కానీ ఎలా లీక్ అవుతుందో అట్లా లీక్ అయ్యి అది కార్బన్ మొనాక్సైడ్ అనేది పీల్చుకొని చనిపోయారు వాళ్ళు. అవును. అయితే ఇప్పుడు ఏంటి అని అంటే యూజువల్లీ ఇదంతా ఒకటేసారి రిలీజ్ అవుతుందా, లేకపోతే పోను కొంచెం రిలీజ్ అవుతూ ఉంటుందా? కొంచెం రిలీజ్ అవుతుంది మేడం. కొంచెం రిలీజ్ అయినప్పుడు వాళ్ళు పీల్చుకున్నప్పుడు అది కళ్ళు తిరిగి కింద పడిపోతారు. ఓకే ఓకే. అంటే ఇది పసిగట్టలేమా మనము, ఇది రిలీజ్ అవుతుందని ఎప్పుడు తెలుస్తుంది? అది మనకు దూరంలో ఉన్నప్పుడు మనకు ముక్కులో మంటలు వస్తాయి మేడం. ముక్కు మండడం, కడుపులో నొప్పి రావడం, ఛాతీలో నొప్పి రావడం అవుతుంది. ఓకే ఓకే. వాళ్ళు అయినా కానీ బయట నుంచి వస్తుందేమో అనుకుని అట్లానే ఉంటుంది కదా, అది ఎక్కువ కళ్ళు తిరిగి కింద పడిపోతారు. ఓకే ఓకే. బట్ ఎలక్ట్రిక్ గీజర్స్ బెస్ట్ అంటారా, లేకపోతే ఈ గ్యాస్ గీజర్స్? బెస్ట్ మేడం, ఎలక్ట్రిక్ గీజర్స్ బెస్ట్. ఓకే. ఎలక్ట్రిక్ గీజర్స్ కూడా ఇంకా అది మనం యూజెస్ బట్టి ఉంటుంది. మనకు అవసరం లేదంటే ఆఫ్ చేసుకోవాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎలక్ట్రిక్ గీజర్స్ ఏంటంటే ఇంట్లో ఎర్తింగ్ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే. ఈ గ్యాస్ గ్రీజర్స్ కూడా ఎప్పుడు ఆన్లోనే పెట్టాలా, లేకపోతే ఆఫ్లో ఉంటాయా? ఆఫ్ చేసుకోవాలి మేడం. గ్యాస్ మన ఇంట్లో కూడా సిలిండర్ ఆఫ్ చేసి పెట్టుకుంటాం. కానీ చాలా మంది ఆన్ పెట్టుకుంటారు కదా ఇది. అది ఎలక్ట్రిక్ గీజర్ లెక్కనే వాడతారు. ఎలక్ట్రిక్ గీజర్ 24 hours ఆన్ పెట్టినా కానీ ఏం కాదు ప్రాబ్లం. ఓకే. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఉండొచ్చా గ్యాస్ లీకేజ్ అవ్వడానికి?
అవును 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 మేడం. ఈ పూర్తిగా వెంటిలేషన్ లేకపోవడం వల్ల కూడా ఇటువంటివి జరుగుతూ ఉంటాయా? అంటే గాలి బయటికి వెంటిలేషన్ వెళ్ళిపోవడం. అవునవును, ఎగ్జాస్టర్ ఫ్యాన్ లేకుండా కూడా అట్లా అవుతుంది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. గ్యాస్ గీజర్ ఉన్న కాడ కంపల్సరీ ఎగ్జాస్టర్ ఫ్యాన్ ఉండాలి మేడం. ఓకే, అది ఎప్పుడు 24 hours ఆన్ లోనే ఉండాలి. అంటే వాష్రూమ్లో ఖచ్చితంగా ఉండాలి. అవునవును. ఓకే, ఓకే. సో గ్యాస్ అందులో ఫిల్ అయ్యి వాళ్ళు సుగారు కదా, అది ఉంటే అంత ప్రాబ్లం ఉండకపోతుండే. గ్యాస్ అనేది బయటకు వెళ్ళిపోతుండే. ఓకే, యా, థ్యాంక్ యూ అండి. గ్యాస్ వల్ల మనం చాలా ఇబ్బందులు పడతాం, ఎలక్ట్రిక్ వల్లనే కొంచెం ఉపయోగాలు ఉన్నాయని చెప్పడం అయితే జరుగుతుంది. పూర్తిగా కూడా గ్యాస్ గీజర్స్ వాడిన తర్వాత వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండాలి, అదేవిధంగా ఆఫ్ ఆన్ కూడా చూసుకుంటూ ఉండాలి. దానివల్ల విపత్తులు చాలా వస్తాయని అయితే చాలామంది చెప్పడం అయితే జరిగింది. మనతో పాటు కొంతమంది డీలర్స్ ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి, ఈ ఎలక్ట్రిక్ దానికి గ్యాస్కి తేడాలు ఏంటి? మ్యామ్, ఎలక్ట్రిక్ గీజర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిసిటీ నుంచి రన్ అవుతుంది, గ్యాస్ నుంచి రన్ అవుతుంది. దాని కంపారిజన్లో ఇక్కడ మనకు బెనిఫిట్స్ ఏముందంటే పవర్తో రన్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ మనకు దీంట్లో కొంచెం ఆప్షన్స్ ఉన్నాయి, షాక్ సేఫ్టీ ప్లగ్స్ అలాంటివి కూడా ఉంది, దానివల్ల బెటర్ ఉంటుంది. ప్రాబ్లం ఒకటే ఏముందంటే జస్ట్ ఇంటిలో అర్థింగ్ లేకపోతే షాక్ వస్తుంది. దీంట్లో అర్థింగ్ ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు, మనకు సేఫ్ సైడ్ ఉంటుంది. గ్యాస్తో కంపారిజన్లో ఇది బెటర్ ఉంటుంది. ఓకే, అదేవిధంగా దీంట్లో ఎటువంటి గ్యాస్ సబ్స్టెన్స్ కానీ ఏదైనా లీకేజ్ అవ్వడం కానీ ఈ గ్రీజర్స్లో ఉంటుందా? ఎలక్ట్రిక్ గీజర్స్లో ఎటువంటి లీకేజ్ ఉండదు మేడం, జస్ట్ ఒకటి కస్టమర్ ఇంటిలో అర్థింగ్ ఉంటే చాలు, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, అంటే డిస్అడ్వాంటేజెస్ కూడా ప్రతి గ్యాజెట్కి కూడా అడ్వాంటేజెస్ ఎంత ఉంటాయి, డిస్అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. దీంట్లో ప్రధానంగా ఎలక్ట్రిక్ గీజర్స్లో డిస్అడ్వాంటేజెస్ ఏవి ఉంటాయి? అది ఒకటే ఉంది మేడం, అర్థింగ్ ఇష్యూ ఉంటేనే ప్రాబ్లం వస్తుంది, లేకపోతే ఏం రాదు. ఓకే, అండ్ మొత్తం మీద అయితే ఈ గ్యాస్ అంటే లీకేజ్లు కూడా తరచూ జరుగుతూ ఉన్నాయి. ఆ గ్యాస్కి సంబంధించింది మొత్తం ఇన్బిల్ట్ ఎలా ఉంటుంది? అయితే పూర్తిగా కూడా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇంట్లో ఎలక్ట్రిక్ వస్తువులు ఏదైతే గీజర్స్ పెట్టుకోవడం చాలా మంచిది, ఎందుకంటే ఎటువంటివి మోస్ట్లీ అడ్వాంటేజెసే ఉన్నాయి కానీ ఎటువంటి డిసడ్వాంటేజెస్ అయితే లేవు. గ్యాస్ లీకేజ్ అవ్వడంతో పూర్తిగా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు 3 చనిపోవడం అయితే జరిగింది. ఏదైతే బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యి కార్బన్ మొనాక్సైడ్ రిలీజ్ అవ్వడంతో పూర్తిగా అయితే కుటుంబానికి సంబంధించిన తల్లి, తండ్రి మరియు కొడుకు కూడా మృతి చెందారు. పూర్తిగా అయితే దీనివల్ల చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. మీ ఇంట్లో గ్యాస్కి సంబంధించిన గ్రీజర్ ఉందంటే తస్మాత్ జాగ్రత్త, ఎందుకంటే మీ దగ్గర వెంటిలేషన్ లేకపోయినా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఖచ్చితంగా ఉండాలి. గ్యాస్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వాష్రూమ్లో కానీ మన ఇంటి గ్యాస్ ఎలానో అది కూడా అంతే, కిచెన్లో మనం ఎలా ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెడతామో బాత్రూంలో కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండాలి అని కొంతమంది నిపుణులు చెప్పడం కూడా జరుగుతుంది. పూర్తిగా అయితే వెంటిలేషన్ లేకపోవడం వల్ల ఎప్పుడైతే ఆ గ్యాస్ లీకేజ్ అయిన తర్వాత అది మెల్లమెల్లగా మనం పీల్చుకున్న సమయంలో మన కార్డియాక్ అరెస్ట్ కానీ డిజీనెస్ రావడం, అన్కాన్షియస్ అయిపోవడం ఇవన్నీ జరుగుతాయి. వెంటనే మనకు బ్రీతింగ్ ప్రాబ్లం ఆగిపోయి పూర్తిగా చనిపోవడం అయితే జరుగుతుంది. ఒకసారి మనం ఎలక్ట్రిక్ గీజర్స్ కూడా చూడొచ్చు, దీనివల్ల అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అంటే ఎంత అడ్వాంటేజెస్ ఉంటాయి అంత డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి, కానీ పూర్తిగా మాత్రం ఈ CO పాయిజనింగ్ అనేది గ్యాస్ గ్రీజర్స్ వల్ల పూర్తిగా రిలీజ్ అవుతుంది. దానివల్ల చాలా ఇబ్బందులు పాలవుతాయి. సిమ్టమ్స్ అనేది కూడా తీవ్రంగా తలనొప్పి రావడము, స్టమక్ కడుపు నొప్పి, వామిటింగ్, ఛాతీలో నొప్పి, కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్, అన్కాన్షియస్ అవ్వడం అయితే జరిగింది. పూర్తిగా అయితే ఇటీవల కాలంలో బెంగళూరులో కానీ కొన్ని పలు ఏరియాస్లో కూడా ఇటువంటి గ్యాస్ లీకేజెస్ అనేవి తరచూ అయితే జరుగుతున్నాయి. దీనివల్ల ప్రజలు అయితే చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. మీ ఇంట్లో కూడా ఇటువంటి గ్యాస్ లీకేజ్కి సంబంధించిన గ్రీజర్ ఉంది అని అంటే తస్మాత్ జాగ్రత్త, అది ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండండి. స్విచ్ ఆన్ ఆఫ్ కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. ఎప్పుడైనా మీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు 3 కానీ 4 అందరూ ఒకటేసారి ఏదైతే ఇల్నెస్కి మీకు జ్వరాలు వస్తున్నాయి లేదంటే ఏదన్నా ఇబ్బందులు పాలు అవుతుందంటే ఖచ్చితంగా మీరు ఎమర్జెన్సీ నెంబర్కి కాల్ చేయాలి. మీ ఇంట్లో గ్యాస్కి సంబంధించిన గ్రీజర్ ఉంటే ఏదైతే CO పాయిజనింగ్ అనేది పూర్తిగా జరుగుతుంది. మన బాడీలో కూడా టిష్యూస్ని డ్యామేజ్ చేసి బ్రెయిన్ డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి. వెంటనే మన బాడీలో ఉన్న టిష్యూస్ ఏదైతే మనం కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ తీసుకుంటామో ఆక్సిజన్ని డిస్ట్రాయ్ చేసి మోనోఆక్సైడ్ ఏదైతే రిలీజ్ చేస్తుందో గ్రీజర్ నుంచి అది మన ఆక్సిజన్ లెవెల్ని తగ్గించి వెంటనే మనకు బ్రీతింగ్ ప్రాబ్లం, కళ్ళు తిరిగి పడిపోవడం, ఆ తర్వాత అన్కాన్షియస్ అయిపోయి కార్డియాక్ అరెస్ట్ రావడం, అంటే ఏదైతే హార్ట్ అటాక్ రావడం, బ్రెయిన్ కూడా డెడ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అక్కడికక్కడే స్పాట్ మృతి చెందుతారు. ఇదంతా కూడా ఒకటేసారి జరగదు, అది రిలీజ్ అవుతూ పూర్తిగా
చనిపోతారని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. తస్మా జాగ్రత్త. ఆర్టీవీ ఎప్పుడు మీకు అవేర్నెస్ ఇవ్వడానికి ముందు ఉంటుంది. ఈ క్రమంలోనే మీకు ఇది చెప్పడం జరుగుతుంది. మీ ఇంట్లో ఒకవేళ ఎలక్ట్రిక్ సంబంధించిన గ్రీజర్స్ కానీ లేకపోతే గ్యాస్కి సంబంధించిన గ్రీజర్స్ కానీ ఉంటే ఎప్పటికప్పుడు దాన్ని చెక్ చేస్తూ ఉండండి. అక్కడ నుంచి దుర్వాసన రావడం కానీ ఏదన్నా అంటే వాష్రూమ్కి వెళ్ళిన వెంటనే మీకు కళ్ళు తిరగడం కానీ లేకపోతే యూజువల్లీ మనం బయట నుంచి ఏదో దుర్వాసన వస్తుంది లేకపోతే ఇంకేదో వాసన వస్తుంది అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి వాసన రాని రోజులు కూడా ఉంటాయి. అటువంటప్పుడు ఇంట్లో ఒకటేసారి ఈ గ్యాస్కి సంబంధించిన కానీ లేకపోతే ఒకటేసారి అందరూ రోగాన బారిన పడితే ఒకవేళ ఇల్నెస్కి మీరు గురి అవుతే వెంటనే దయచేసి ఎమర్జెన్సీగా మీరు నంబర్కి కాల్ చేయండి, లేదంటే ఒకసారి డాక్టర్ని విజిట్ అవ్వండి. కానీ ఇది లీనియన్స్ ఖచ్చితంగా తీసుకోండి. ఆ కుటుంబ సభ్యులు కూడా షాక్కి గురై చనిపోయారని అనుకున్నారు, కానీ డీప్గా లోతైన దర్యాప్తు చేస్తే పోలీసులు కానీ అక్కడ ఉన్న క్లూస్ టీమ్స్ కానీ ఒఫీషియల్స్ తెలుసుకుంది ఏంటంటే వాళ్ళు చనిపోయింది ఏదైతే కార్బన్ మొనాక్సైడ్ రిలీజ్ అవ్వడం వల్ల చనిపోయారు. తస్మాత్ జాగ్రత్త. మీ ఇంట్లో గ్యాస్కి సంబంధించిన గ్రీజర్స్ ఉంటే కనిపెట్టుకుంటూ ఉండండి. మీ పిల్లలు ఎలా ఉన్నారో కూడా పూర్తిగా చూసుకుంటూ ఉండండి. కెమెరామ్యాన్ విజయ్తో పట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.